భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సిరీస్ లో చివరి టీ20 మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కి వెళ్లింది. నరాలు తెగే ఉత్కంఠ ఓవర్ లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో తొలిసారి టీమిండియా ఒకే ఒక మ్యాచ్ లో 2 సూపర్ ఓవర్లాడే అవకాశం వచ్చింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ, రింకు సింగ్ వీర విధ్వంసం కారణంగా భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టీ20 కెరీర్ లో 5వ సెంచరీ నమోదు చేశాడు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు ధీటుగా రాణించారు. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 212 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. దీంతో మ్యాచ్ టైగా మారింది. అలాగే సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈ ఓవర్ లో కూడా ఇరు జట్లు 16 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ కూడా టైగా మారింది. ఇక మరోసారి సూపర్ ఓవర్ కు వెళ్లగా టీమిండియా కేవలం 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్ ముందు 12 పరుగుల టార్గెట్ ను ఉంచింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్ కారణంగా ఒక్క పరుగుకే 2 వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో సూపర్ ఓవర్ లో గెలవడంతో టీమిండియా 3వ మ్యాచ్ కూడా గెలిచినట్టయింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసినట్టయింది.